ఇప్పుడు మనం ఫర్ లూప్స్కి వెళ్ళాం. ఫర్ లూప్స్ ఓకే, ఇది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 10 అర్థమైందా? ఈ 10 ఇంక్లూడ్ కాదమ్మా, ఈ 10 ఇంక్లూడ్ కాదు, ఈ 1 నుంచి 10. ఇప్పుడు 10 - 1 ఎంత? 9. కాబట్టి 9 వస్తాయి. 1 నుంచి 9 వరకు 9 ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ మనం 10 ఇచ్చామనుకో, 10 ఎలిమెంట్స్ వస్తాయి, కానీ 0 నుంచి స్టార్ట్ అయింది. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 9 వరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని స్ట్రింగ్లోకి మార్చి ఫుట్గా మార్చాం. 1 foot, 2 foot, 3 foot, 4 foot, 5 foot, 6. అర్థమైందా? ఇది ఈ ఎలిమెంట్ నుండి స్టార్ట్ అయింది ఇటరేషన్ అనేది. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇది రేంజ్. మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ ఇంకో సెల్ ఇంక్లూడ్ చేస్తా, ఇలా ఇంక్లూడ్ చేయాలి సెల్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీరు ఊరికి నేను ఒక లిస్ట్ ఆఫ్ 10 నెంబర్స్ క్రియేట్ చేయాలనుకుంటే, ఇది జస్ట్ ఏం లేదు, రేంజ్ అనేది జస్ట్ లిస్ట్ అంతే. వాట్ ద ఫక్. ఓకే, shut the fuck. ఎక్కడో తేడా కొట్టిందే. కరెక్ట్గానే వస్తుంది, కానీ మనకి ఎందుకు అవుట్పుట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రావాలి. అది కొంచెం రేంజ్. ఓకే, ఇప్పుడు మనం లిస్ట్ పెడితే అప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఇవి ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయి. అర్థమైందా? మనం డైరెక్ట్గా నేర్చుకోవచ్చు, ఏ అవసరంలా, బి అవసరంలా, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని రిటర్న్ చేసేది రేంజ్ అనేది. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ దీస్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ రేంజ్ ఉండదు, ఈ రేంజ్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు, సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ రాస్తా. ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఇది ఇండెంటేషన్ ఆటోమేటిక్గా, మనకు సింటాక్స్ కూడా ఉండదు పైథాన్లో. ప్రింట్ str of i ప్లస్ సేమ్ రిటర్న్ చేసిద్ది. చూసారా? ఐ మీన్ మనం ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేసింది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏంటంటే జస్ట్ లిస్ట్ అంతే, ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తే లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇప్పుడు ఒకవేళ మీరు లిస్ట్, రేంజ్ అనే సెపరేట్ టైప్, 1 నుంచి 10, 1 to 10 ఇక్కడలాగా 1 to 10 ఇస్తే ఏమొస్తాయి? సేమ్ 1 నుంచి 9 వరకు రిటర్న్ చేసింది. ఓకే కామా పెట్టాల్సింది, సెమీ ఇది సేమ్, ఇది ఒకటే కదా. 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9, 100 పెట్టండి. చూసారా ఎంత వచ్చిందో చెత్త. ఎప్పుడు ఇది మాత్రం ఎక్స్క్లూడ్ అయింది.
100 మాత్రం ఎక్స్క్లూడ్ అయింది, 100 ఇంక్లూజన్ కాదు. ఇప్పుడు మీరు 5 పెట్టారు, ఏమేమి ప్రింట్ అవుతాయి ఊహించండి. 1 2 3 4 మాత్రమే ప్రింట్ అవుతాయి. అర్థమైందా? అది అంటే ఇక్కడ ఈ లిస్ట్ వచ్చింది. ఆ ఒక్కొక్క నెంబర్లోకి వెళ్ళి ఫర్ ఐ, ఇక్కడ అయ్యే అవసరం సరే అఫెండ్ అవుతారు కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు. దీన్ని కాపీ చేద్దాం, ఏదైనా పెట్టచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒకటే ఉండాలి వేరియబుల్. అంటే ఈ పంది అనే వేరియబుల్ ఫస్ట్ 1 అసైన్ అయింది పందికి. ఈ పందికి ఫస్ట్ 1 అసైన్ అయింది. ఆ 1 ఇంటీజర్, ఆ ఇంటీజర్ని ఎస్టీఆర్ ఫంక్షన్ స్ట్రింగ్గా మార్చిద్ది. అప్పుడు ఈ స్ట్రింగ్ కంకాటినేట్ అయ్యి మీకు అవుట్పుట్ వస్తుంది. ఇంతకన్నా క్లారిటీగా ఎవడు చెప్పలేడు మీకు ఇది అర్థం కాకపోతే ఎవ్వడేం చేయలేడు. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ది తీసుకుంది, మళ్ళీ పంది 2 పందికి అసైన్ అయింది, మళ్ళీ దీంట్లోకి వెళ్ళిద్ది. ఈ 2 అనే ఇంటీజర్ని స్ట్రింగ్గా మార్చిద్ది. ఆ 2 స్ట్రింగ్ అనే ఫుట్ యాడ్ అవుతాయి, అవుట్పుట్ వచ్చింది. మళ్ళీ పందికి 3 అసైన్ అయింది, మళ్ళీ పందికి 4 అసైన్ అయింది. అలాగా ఫర్ లూప్స్ వర్క్ అవుతాయి. సింపుల్గా మనం ఫర్ రేంజ్ ఇన్ 10 అని ఇచ్చామనుకో 10 నెంబర్స్ అంతే. అర్థమైందా? ఎప్పుడు 0 నుండి స్టార్ట్ అయింది, లాస్ట్ది ఉండదు, అందులో లాస్ట్ది ఉండదు. మనం ఇక్కడ స్పెసిఫై చేసే నెంబర్ ఉండదు, ఎక్స్క్లూడింగ్ దిస్ ఫ్రమ్ 0 to that one. If you want 1 to 10, you can do this 1 to 10. ఓకే, కొంచెం మంచినీళ్ళు తాగుతా. ఇప్పుడు ఇలా లిస్ట్ ఇచ్చినట్టు, ఇక్కడ లిస్ట్ ఇచ్చాం కదా, లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇప్పుడు అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఏ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంతే. సేమ్ స్ట్రింగ్ కూడా ఇచ్చేయచ్చు. ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ ABCDEF. ఇక్కడ మనకి టైప్ కాస్టింగ్ అవసరం, డైరెక్ట్గా ఇవాడు ఇచ్చేందుకు ఇది స్ట్రింగే కాబట్టి మనకి ఎక్స్ట్రా అవసరంలా, దీన్ని స్ట్రింగ్గా మార్చాల్సిన పని లేదు. కాబట్టి డైరెక్ట్గా కొట్టేసాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అదే, ఇన్ దిస్ ఈజ్ స్ట్రింగ్, సో నో నీడ్ ఆఫ్ టైప్ కాస్టింగ్, STRI నాట్ రిక్వైర్డ్. అర్థమైందా మీకు? A boy can do everything for girl, అది అనుకుంటే అబ్రివేషన్ మర్చిపోయా, చాలా రోజులు అవుతుంది. అలాంటివి డిస్కస్ చేసి పెద్దవాళ్ళు అయిపోయాం కదా. ఇప్పుడు ఇన్ అండ్ నాట్ ఇన్